వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీని అయితే చేస్తున్నాను. మనం ఎగ్గుతో అయితే చాలా రకాలైన వంటలు అయితే చేసింటాము. కానీ నా స్టైల్లో చేసిన ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ అనేది భలే ఉంటుంది. మనం చికెన్ కర్రీ చేసినంత టేస్ట్ లెవెల్లో ఉంటుంది ఇది. మనమైతే ఇప్పుడు మసాలాకి తెల్లవాయలు, ఉల్లిగడ్డలు, చెక్క, లవంగాలు, కొత్తిమీర, అల్లం అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కలిపి బాగా మిక్సీ గిన్నెలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ముందు ఉడికిచ్చిన గుడ్లను అయితే తీసుకోవాలి. దీనిలో బొప్పి తీసి లోపల ఉన్న ఎల్లో బాల్ని పక్కకు తీసి పైన ఉన్న ఓన్లీ వైట్ని మాత్రమే ముక్కలుగా కోసుకోవాలి. పైన ఉన్న తెల్లది లోపల ఉన్న పచ్చది రెండు కలిపి అయితే కొయ్యకూడదు. ఈ వంట అయితే నేను మా అత్త దగ్గర అయితే నేర్చుకున్నాను. మా అత్త చేసేటప్పుడు పెళ్ళైన తర్వాత తను చేసేది చూసి నేను కూడా నేర్చుకున్నాను. బాగుంటుంది, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. పప్పు తీసిన తర్వాత ఇలా ఉన్నాయి కదా, దీన్ని అయితే కట్ చేసుకుంటే మనకు మసాలా కర్రీకి రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే నేను ప్యాన్ తీసుకొని తిరువాత అయితే వేసుకున్నాను. ఇది మగ్గిన తర్వాత మనమైతే ముందు ఆడిచ్చిన మసాలా అంతా వేసుకోవాలి. ఆ మసాలా కూడా వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ఇలా అన్ని మసాలాలు వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు, అది మన ఇష్టము. పెళ్ళికి ముందు చాలా మందికి వంట అయితే రాదు కదండి, అందులో నేను కూడా పెళ్ళి తర్వాత అన్నీ అయితే నేర్చుకున్నాను. చాలా వరకు వంటలు నేనైతే మా అత్త దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడైతే మన పేస్ట్ చూడండి ఎంత బాగుందో. ఈ మసాలా ఎంత బాగుందో, కరెక్ట్గా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేలా అంతవరకు బాగా దీన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికితేనే ఈ మసాలా అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. మన మసాలా అయితే బాగా మగ్గిపోయింది. ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చేసుకోవాలి. మసాలా ఎంత బాగా మగ్గితే పచ్చివాసన అనేది రాదు, లేకపోతే డైరెక్ట్గా నీళ్ళు పోసినాం అనుకోండి ఆ మసాలా అనేది పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఇట్లా కొద్దిసేపు బాగా వేయించుకుంటే సరిపోతుంది. మనమైతే ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలా కావాలా, గ్రేవీ కావాలన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోండి, కానీ ఎక్కువ పోసుకోవద్దండి. దానివల్ల ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది కర్రీ అంతా, అలా బాగుండదు, నీళ్ళ నీళ్ళగా ఉంటుంది. చూడండి, నేను ఎల్లోవన్నీ ఒక పక్క, వైట్వన్నీ ఒక పక్క వేసాను. ఇట్లయితే కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ వేసి బాగా కలియబెట్టుకొని దీన్ని అయితే ఉడికించుకోవాలి. ఇంతకీ మీరు ఎగ్లో ఫ్రై ఇష్టమా, మసాలా కర్రీ ఇష్టమా, నాకైతే కామెంట్ చేయండి. మన కూర అయితే ఇట్లా బాగా ఉడికితే అయిపోయినట్లే. పిల్లలైతే చాలామంది ఎగ్గు తినాలంటారు కానీ హెల్త్కి, కానీ వాళ్ళైతే తినరు కదా. ఇట్లా కర్రీ చేసి పెట్టండి, బాగుంటుంది. చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. మేము ఎక్కువ రైస్లోకి తింటాము, రైస్లోకైనా భలే ఉంటుంది టేస్ట్. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ అయితే అస్సలు ఉండదు, సింపుల్గా అయిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన